సాహితీ ప్రియ పచ్చిపులుసు సూర్యనారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పచ్చిపులుసు సూర్యనారాయణరావు గారు సాహిత్యంలో విశేష కృషి చేసి కొన్ని వందల గీతాలు రచించడమే కాకుండా వాటిని ఆడియో వీడియో రూపంలో స్వీయ దర్శకత్వం వహించి ఆయన ప్రతిభ చాటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక అవార్డులు అందుకొని సాహితీ ప్రియ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. పచ్చిపులుసు సూర్యనారాయణరావు గారిని ఉగాది ప్రతిభా పురస్కారంతో సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు వారు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆ కనకదుర్గమ్మని కోరుకుంటూ శుభాశీస్సులు. వినీత గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినీత గారు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ప్రతిభావంతుల్ని సన్మానించుకోవడం సత్కరించడం శ్రీదేవి గారి తర్వాత ఎవరి చేసినా సరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరొక పురస్కారం ఈరోజు అక్షర శిల్పి ఆడిన ఉషా కుమారి గారిని సత్కరించుకోవడం జరుగుతుంది. ఉగాది సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం మరియు జిఆర్కే పోలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి వారి నిర్వహణలో ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. శ్రీదేవి గారు సాంప్రదాయాలను చక్కగా పాటిస్తారు. శ్రావణ మాసంలో కార్యక్రమాలు కానీ, నవరాత్రి కార్యక్రమాలు కానీ, మన తెలుగు సాంప్రదాయాన్ని మనం పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ రోజుల్లో తను భుజం మీద వేసుకొని ప్రతి కార్యక్రమాన్ని మనందరినీ జడ్జ్ చేసుకొని ఇలా చక్కగా సంస్కృతిని మిస్ అవ్వకుండా మనము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ఈ ఉత్సవాలు ఇలా జరుపుకునే దానివల్ల రాబోయే తరాలకు కూడా ఈ సంస్కృతి విలువ, తర్వాత ఉగాది పండుగల విశేషాలు 10 మందికి తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఈ సాహితీ రంగాన ఈ పురస్కారాన్ని అందుకోవడానికి కారణము ఆ పరమేశ్వరుడు. కారణం ఏంటంటే ఆ పరమేశ్వరుడి మీద రోజు ఒకటి పాట రాసిగా నేను నిద్రపోను. ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి 1715 పాటలు రాశాను అన్నమాట. ప్రతిరోజు ఒక పాట రాయింది నేను నిద్రపోను. ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా శ్రీదేవి గారు నాకు ఈ పురస్కారాన్ని అందించాలని నేను భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానము ఇలాగే ఉంటే ఆ పరమేశ్వరుడికి ఇంకా ఎన్నైనా పాటలు రాసి అదృష్టాన్ని నాకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీదేవి గారికి మరొకసారి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.